నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. గత 7-8 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అటు గోదావరి లంక ప్రాంతాలే కాకుండా మన రాజమండ్రి రూరల్లో ఉన్న కొన్ని కాలనీలు కూడా నీట మురిగిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హుక్కుంపేట పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాంతాలు వరద నీటితో కాదు, మురికి నీటితో నిండా మునిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటున్నారో, అసలు మేము జీవిస్తున్నది ఇక్కడ కాలనీలోనా లేకపోతే ఎక్కడన్నా ఏజెన్సీ ప్రాంతాల్లోనా అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్న సందర్భం అయితే ఇక్కడ ఉంది. పూర్తిగా పంచాయతీ సహాయం ద్వారా ఒక చెత్త ట్రాక్టర్తో అయితే మనుషుల్ని అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి మెయిన్ రోడ్ వరకు రవాణా చేసే పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉంది. వీళ్ళు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటికి కానీ దేనికైనా కానీ ఇక్కడి నుంచి ఆ చెత్త ట్రాక్టర్ మీద వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. పిల్లల్ని కూడా స్కూల్కి అదే చెత్త ట్రాక్టర్ మీద వాళ్ళు పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈ సమస్య వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గత 10 సంవత్సరాల పై నుంచి మేము ఇక్కడ బాధపడుతున్నామండి. ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటారు. తాత్కాలికంగా ఏదో పంపులు పెడతా ఉంటున్నారు. పంపులు కూడా ఎప్పుడు 2-3 రోజులు అయిపోయిన తర్వాత పెడుతున్నారు. అట్లా చాలా ఇబ్బంది పెట్టి చాలా ఇదిగా జరుగుతుంది. ఇలా వచ్చిన టైంని మాత్రం ఈ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అందరూ వచ్చిన టైంలోనే ఆ 2-3 రోజులు మాత్రం యాక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత మాత్రం దీని మీద కానీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. మొత్తం ఈ రామకృష్ణ నగర్ ఏరియా ఈ పక్కన ఈ మొత్తం ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఆదర్శ నగర్, రామకృష్ణ నగర్, నేతాజీ నగర్ ఇవన్నీ కూడా ఈ ఏంటంటే మాది వరద బాధితులం కాదు, మేము మురుగు బాధితులం అనమాట. ఎంత మురుగులో తిరుగుతున్నాం, మురుగులో ఉంటున్నాం, మురుగులో చేస్తున్నాం. కానీ కనీసం ఇక్కడి నుంచి పాలకెళ్ళి తేవాలన్నా కష్టంగా ఉంది, మంచిలు తెచ్చుకుంటే కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది. పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి చెయ్యాలి అంటే కూడా ఏ బస్సులు రావట్లేదు, చాలా నరకం అనిపిస్తున్నాం అనమాట అండి. మేము పాములు వస్తాయండి. పాములు అయితే పెద్ద పెద్దవి వస్తుంటాయి. ఎలకలన్నీ కూడా వచ్చేస్తాయి. ఎలకలు వచ్చి కార్లన్నీ పాడు చేసేసి ఒక్కో కారుకి కనీసం మేము లేదన్నా కానీ 25,000 కానీ 50,000 ఖర్చు అయిపోతుంది. కార్లు డ్యామేజ్ అవుతాయండి. అన్నీ మనం పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఈ మధ్యన మాత్రం మన బుచ్చి చౌదరి గారు మాత్రం మన ఎలక్షన్లో గెలిచిన కాడి నుంచి మాత్రం వెంటనే 3 సార్లు అక్కడ దగ్గరికి వెళ్ళి పంపింగ్ స్కీమ్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నం చేశారు. అయినా పని జరగలేదు. అది మా బాధ. ఏమంటే ఇదంతా రాజమండ్రి నుంచి వస్తుందండి. రాజమండ్రి కమిషనర్కి కానీ రాజమండ్రి వాళ్ళకి ఎవరికి పడట్లేదు. కనీసం అక్కడ రాజమండ్రి ఎమ్మెల్యేస్ కూడా దీని మీద మరి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకని అర్థం కావట్లేదు. ఈసారి అయినా మొత్తం అందరూ ఒకే పార్టీ చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం తీసుకుంటారని చెప్పేసి కూటమి వాళ్ళు అని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. కానీ ఆ ఆశ ఇప్పుడు నిరాశ అయిపోయింది. మాకు మొట్టమొదటి వాళ్ళు గెలిచిన వెంటనే తీసుకున్న ఉత్సాహం చూసి అమ్మ ఈ సంవత్సరం మనం చాలా బాగా ఆనందపడతాం అనుకున్నాం. కానీ మాకు అంత ఇదేం కనపడలేదండి. దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. దీన్ని ఎంత ఇదిగా చేసి పెడితే అంత మంచిదని చెప్పేసి మేము కనీసం ఈ వరద రేపు వచ్చే పుష్కర్ గ్రాంట్లు వస్తాయి కదండి, పుష్కర్ గ్రాంట్లోనే పెట్టి దీన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మా ఆశ నిరాశ కాకుండా చూస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామండి. మెయిన్ ఎక్కువగా ఇంతకుముందు కూడా సేమ్ పడవల మీద మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ట్రాక్టర్ మీద మమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ట్రాక్టర్స్ మీదే షిఫ్ట్ చేస్తున్నారు. ఈ వరద నీటి వల్ల పాములు ఇంకా రకరకాల ఇన్ని కీటకాలు ఇన్ని వచ్చేస్తున్నాయి. దానివల్ల మేము ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నాం. ఇది మెయిన్ గోదావరి లెవెల్ పెరిగిపోవడం వల్ల ఈ డ్రైనేజ్ అక్కడ గేట్ క్లోజ్ చేసేయడం వల్ల రాజమండ్రి మొత్తం మురుగునీరంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. ఇక్కడ ఇది గవర్నమెంట్ మారిన తర్వాత మేము మంచి ఏదన్నా జరుగుతుందని చెప్పి ఆశించాం. కానీ ఈ సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. త్వరగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని, దీన్ని అక్కడ మెయిన్గా అక్కడ డ్రైనేజ్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడే మెయిన్ ప్రాబ్లం ఉంది. దీన్ని వేరే చోట ఎక్కడైనా కలిపితే దీనికి ఈజీగా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఇది బ్యారేజ్ తర్వాత డ్రైనేజ్ కలిపితే బాగా ఉపయోగం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది మరి ఎంతవరకు సాధ్యం అనేది మాకు తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకుల వల్ల ఏమన్నా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కూటమి గవర్నమెంట్ వల్ల అవుతుందని నేను ఆశిస్తున్నాం. మెయిన్గా ఇది యాక్చువల్గా ఇది వరద నీరు కాదు. ఇది అక్కడ గేట్ క్లోజ్ చేసేయటం వల్ల రాజమండ్రి నుంచి వచ్చే మురుగునీరు అంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. దీనివల్ల అంటువ్యాధులు అవి వస్తున్నాయి. పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఈ అపార్ట్మెంట్లన్నీ ఖాళీ చేసేవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంకా పెరిగిపోతే కనుక కార్లు బైకులు కూడా ఇక్కడి నుంచి మూవ్ అవడం చాలా కష్టం.
త్వరగా దీని మీద యాక్షన్ తీసుకుని ఇక్కడ అట్లీస్ట్ అక్కడ 4-5 పంపులు ఏర్పాటు చేసి ఇక్కడ తోడుతూ ఉంటే ఇక్కడ ఏమన్నా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఏంటంటే కాలువ ఎప్పుడు పూడికి తీయరు సార్. గుర్రపు డెక్క ఉంటుంది కదా, అది ఫుల్గా ఉంటుంది. మీరు ఈ కాలువ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మొత్తం గుర్రపు డెక్క ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది రాజమండ్రిలో ఉన్న, నాకు తెలిసి ఈ ఏరియాలోనే పెద్ద డ్రైనేజెస్ అన్నీ వచ్చి దీంట్లోకి కలుస్తాయి. యాక్చువల్లీ కాలువ అంత సైజు ఉన్న పెద్ద డ్రైనేజ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూడిక తీసుకుని దీనికి గట్లు ఎత్తు పెంచాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గట్టుకిను దీనికి మధ్యలో ఉన్న గ్యాప్లో చాలామంది ఆక్రమించి చిన్న చిన్న ఇల్లు కట్టేసుకున్నారు. సో ముందు అవి ఎప్పుడైతే మనం క్లియర్ చేస్తామో వాటర్ ఫ్లో వెళ్తుంది సార్. ఎప్పుడైతే వాటర్ ఫ్లో వెళ్తుందో మీకు ఇంత ఎక్కువ మేబీ ఇంత ప్రాబ్లం ఉండదు. సెకండ్ థింగ్, ఇది ఎప్పటికైనా మొత్తం బొమ్మూరు సైడ్ ఏంటి, రామకృష్ణ నగర్ ఈ వైపు చాలా ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ మినిమం చిన్నవి తీసుకుంటే అట్లీస్ట్ ఇంతవరకు రాకుండా ఉంటుంది. అండ్ దీనికి ఎప్పటికైనా సరే ఒక పరిష్కారం గట్టిగా చూడాలి సార్. యాక్చువల్గా బండి ఫస్ట్ నిన్న చూసుకోలేదు, వచ్చేసాను. బండి నా టైర్ ములిపి అక్కడ ఆగిపోయింది. నీళ్ళలో బండి తోసుకుని వచ్చాను నేను, వెళ్ళిపోతుంది పక్కన. పిల్లలకి ఏమో స్కూల్ బస్సులోను ఆటోలు ఇక్కడ దాకా రావట్లేదు. సో నీళ్ళలో నడిచి వెళ్ళలేము, అలానే ఇది చేయలేము. ఈరోజు మాకు పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ రియల్లీ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. బయటికి వెళ్తే ఒక చుక్క వాన్ లేదు. ఇప్పుడు ఆఫీస్లో కూడా పొరపాటుని దీనివల్ల లేట్ అయిందని చెప్పినా ఎక్కడ నమ్మరు కదా. మా ఏరియా వస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదు. సో డెఫినెట్గా దీనికి శాశ్వత పరిష్కారం చూసుకోవాలి సార్. చూసుకోకపోతే మాత్రం లాంగ్ రన్లో ఇబ్బంది పడతారు సార్. అవంతవరకు ఎందుకు సార్, ఆ నీళ్ళల్లోంచి నడిచి వచ్చాను, బండి తోసుకొస్తే నాకు కాళ్ళకు దురదలు వచ్చాయి. ఇంకా అంతకంటే ఇంకా ఏంటి, ప్లస్ మురుగు స్మెల్ వస్తుంది కదా, అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది ఎంతవరకు ఇది ఉక్కమేట పంచాయతీ పరిధిలోని ఇది సావిత్రి నగర్ ఏరియా అండి. ఇది ఈ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక 10 అపార్ట్మెంట్ల లాగా ఉన్నాయి చుట్టుపక్కల ఏముందండి, పక్క రోడ్లు ఆ రోడ్లు అన్నీ శుభ్రంగా ఏంటంటే పక్కన డ్రైన్ ఉందండి. అది ఆ డ్రైన్ పొంగి వచ్చేసి ఇదంతా ముంచేసింది. దీని డ్రైన్ పొంగిన కారణం ఏంటంటే అక్కడ గోదావరి బాగా ఎక్కువ గేట్లు మూసేశారు. గేట్లు మూసేస్తే ఈ నీరు వెళ్తానికి దారి లేదండి. అక్కడ మామూలుగా పూర్వం పంపులు తోడేవారు, ఆ పంపులేమో గత ప్రభుత్వంలోని మూలడిపోయి గత 5 సంవత్సరాల నుంచి అది మూలడిపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చి అన్నాళ్ళు అలా అయింది. కాబట్టి ఏంటంటే అన్నీ చూశారు. మొన్న ఎమ్మెల్యే గారు కూడా టచ్లో ఉన్నారండి, శాసనసభావేశంలో ఉన్నా కానీ ఈ టచ్లో ఉండి ఇక్కడ వాతావరణం అంతా చూసి చెప్పి ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అంటే అప్పుడే 1 రోజులు అయిందండి. ఇది 1 రోజులు నీరు పెట్టి అక్కడ ఏదో ఒక ఇంజెక్టర్ పెట్టినట్టున్నారు. పైనుంచి 100 క్యూసెక్ నీరు వచ్చేస్తారు, అక్కడికి వెళ్తుందని చిన్న మాట్లాడి తోడుతుంటే అదేం వెళ్తుంది, నీరు సరిపోతలేదు. అందుకని ఏంటంటే చాలా దారుణంగా ఉందండి. దారుణంగా అసలు బయటకు వెళ్తాకి దారి లేదు. చూడండి ఎంప్లాయీ కూర్చున్నారు, పాపం లేడీస్ వాళ్ళు కూర్చున్నారు, వెళ్తాకి దారి లేదండి. అది చేస్తే ఆవిడకి పంచాయతీ వారు ఒక ట్రాక్టర్ ఒకటి అరేంజ్ చేశారండి. ఉక్కమేట పంచాయతీ వారు బుచ్చిచౌదరి గారు ఆదేశాల అనుసారం ఎమ్మెల్యే గారు అది ఒక ట్రాక్టర్ అరేంజ్ చేశారండి. ఇక్కడ పొద్దున్న సాయంకాలం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని తీసుకురావటం చేస్తున్నారు. మాకు ఏంటంటే దీని పరిష్కారం ఏం లేదండి. ఇంకా గోదావరి లాగటమే పరిష్కారం అండి. ఇంకా ఎవరేం చేసే పరిస్థితి లేదండి. ఇంకా దాన్ని శాశ్వత పరిష్కారం ఏంటంటే అండి, మెయిన్ అక్కడ పంపింగ్ స్కీమ్ పెట్టాలండి. అక్కడ ధవళేశ్వరం సాయిబాబు దగ్గర దానికి ఎమ్మెల్యే గారు కూడా మనం 4.5 కోట్లు శాంక్షన్ చేయించాను. దానికి దాని పంపింగ్ స్కీమ్ పెడతాను. ఆ పంపింగ్ స్కీమ్ పెడితే కొంతవరకు పరిష్కారం అవుద్దండి, పూర్తి కాదు. ఆల్రెడీ రోడ్లు కూడా ఎప్పుడో పోసారండి, పూర్వం ఎప్పుడని. అది కూడా అప్పుడే 10 సంవత్సరాలు ఎన్నాళ్ళు అయింది పోసి. రోడ్లు కూడా డౌన్ అయిపోయినాయండి. రోగాల పక్కన రోగాలండి, విషపాములండి. రోగాలేంటి, విషపాములేంటి, చిన్నపిల్లల పాపం రోడ్డు మీద నీళ్ళని ఇలా సొత్తగా వస్తుంటారు. విషపాములు నిజంగా ఎలాంటి పాములు ఉన్నా అలా చెప్పవసరం లేదండి. చాలా పాములు ఉన్నాయి. ఇక్కడ వాచ్మెన్లు కూడా గగ్గోలు పడిపోతున్నారండి. ఎందుకంటే పాములు లాంగ్ వచ్చేస్తున్నాయి నీళ్ళలోంచి. మేము కింద అడుగున్నాం, మాకు చాలా భయం అవుతుందండి. మా పరిస్థితి ఏంటంటే వాచ్మెన్లు కూడా భయపడే పరిస్థితి ఉందండి ఇక్కడ. ఏంటంటే ఇంకా మేము ఏంటంటే ఇంకా మా గోదావరి లాగుతానే కానీ నీరు ఇంకా వెళ్ళే పరిష్కారం లేదండి. ఇంకా దారి మొత్తం అపార్ట్మెంట్లు ఏంటంటే మొత్తం చుట్టుపక్కల రామకృష్ణ నగర్లో అన్ని లిఫ్ట్లో వాటర్ వచ్చేసి లిఫ్ట్ అయిపోతుంది. ఆ కరెంట్ షార్టేజ్ రావడం వాటికి ఒక రకంగా సమస్యలు అండి. దానివల్ల ఆ నీరు వల్ల అది సమస్యలు అండి అవి. ఎందుకంటే అండి గట్టిగా మరి ఎమ్మెల్యేతో చెప్పాం గట్టిగాని. మనం అక్కడ పంపు స్కీమ్ దగ్గర కూడా వెళ్ళి చూశారు. అక్కడ 4.5 కోట్లు ఏదో శాంక్షన్ చేయమని చెప్పారు, ఒక పంపు స్కీమ్ పెట్టి. ఇప్పుడు ఏంటంటే ఒక గోదావరి లాగుతేనే కానీ నీరు వెళ్ళండి వెనక్కి. అప్పుడు దాకా పరిష్కారం ఇంకా పరిష్కారం ఏమీ లేదండి. ఇంకా ఇక్కడ ఈ కాలనీ నివాసులు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రధానంగా చేరుకున్న ఈ మురికి నీటి వల్ల
ఎన్నో విషజ్వరాలు అది ప్రబలుతున్నాయి ఇక్కడ. అంతేకాకుండా చిన్నపిల్లలు స్కూల్కి అది వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటుగా విషసర్పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇళ్లలోకి కాలనీల్లోకి ఈ నీటి పక్కన మేము బళ్ళు వేసుకుని వెళ్తుంటే మా పక్క నుంచే వెళ్తున్నాయి అని వీళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన, ఇక్కడ మాత్రం పనులు అయితే ఏమీ జరగట్లేదు, మాకు నిరాశ మిగులుతుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పకుండా మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని గట్టెక్కించాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.